బాయ్ అశ్వత్థామ గౌతమ్ కృష్ణ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఫస్ట్లీ మన మధ్య ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళని నేను స్టేజ్ మీదకి పిలవాలని అనుకుంటున్నాను. సో వీళ్ళు చూడ్డానికి చాలా నార్మల్గా చాలా కామన్ పీపుల్లా కనిపిస్తున్నారు. కానీ మనం ఈరోజు ఇక్కడ చాలా హాయిగా ప్రశాంతంగా మన దేశం మొత్తం ఊపిరి పీల్చుకొని మనం చాలా సంతోషంగా ఉండగలుగుతున్నామంటే ఇలాంటి ఎంతోమంది పేరెంట్స్ త్యాగం కారణం. వీళ్ళెవరో కాదు, రీసెంట్లీ ఆపరేషన్ సింధూర్లో తన ప్రాణాలను కోల్పోయిన మురళీ నాయక్ గారి మదర్ అండ్ ఫాదర్. మన తెలుగు బిడ్డ అయ్యుండి మన దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ వీరమరణం చెంది మన దేశం మొత్తాన్ని గర్వించుకోదగ్గేలాగా మన గుండెలపై మనం చేయి వేసుకొని మనం నిద్రపోయేలాగా చేసినందుకు మొదటిగా వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకంటే చిన్నోడు వయసులో, అంటే నా తమ్ముడు లాంటి వాడు. 25 ఏళ్ళ వయసులో తను ఇండియన్ ఆర్మీకి వెళ్ళి ఆపరేషన్ సింధూర్ అని అతి కీలకమైన ఒక మిషన్ పిఎం నరేంద్ర మోదీ గారు మన దేశ పరువు ప్రతిష్టల్ని కాపాడడానికి ఎప్పుడైతే మిషన్ని ప్రారంభించారో ఎలాంటి సంకోచం లేకుండా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం పాటుపడిన ఆ వీరుడు, అతన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మనలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళు కదా రియల్ సెలబ్రిటీస్ అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మా చిన్న ప్రయత్నమే ఇది. సో వీళ్ళు చేసిన త్యాగం ముందు, ఆ బిడ్డ చేసిన త్యాగం ముందు మనమందరం చేసే కష్టం కానీ ఏది దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు మన దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు మనల్ని కాపాడుతుండడం వల్లే మనం ఇక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము. సో దీస్ ఆర్ ద చీఫ్ గెస్ట్. అండ్ డెఫినెట్లీ నా కోసం లైక్ సతీష్ అన్న కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, లైక్ ఆర్పి సార్ కానీ, సుధాకర్ బ్రో కానీ, సార్ డైరెక్టర్ సార్, అండ్ ప్రతి ఒక్కరికి అన్న థ్యాంక్ యూ. సో కానీ వీళ్ళ చేతుల మీదుగా మనము ట్రైలర్ లాంచ్ చేద్దాం. మీరు కూడా అందరూ ఒకసారి చీఫ్ గెస్ట్ ఒకసారి వచ్చి మనం విల్ హ్యావ్ ఏ పిక్చర్ టుగెదర్ అండ్ విల్ లాంచ్ ద ట్రైలర్. ఆర్పి పట్నాయక్ గారిని, సుధాకర్ గారిని, సత్యనారాయణ గారిని, అండ్ అలానే మా 7 Hill సతీష్ గారిని అండ్ పూర్ణాచారి గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు, జమ్ని సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ డైరెక్టర్ నవీన్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ సురేష్ గారు ఫ్యాన్స్ కోరుకుంటున్నప్పుడు మీరు నిల్చోవాలి వచ్చి. ఓకే, సో ఇప్పుడు ఈ గెస్ట్లు అందరి చేతుల మీదుగా ఓకే ఒక 2 నిమిషాలు లైక్ వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొన్ని విషయాలు మనతో పంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శ్రీరామ్ నాయక్ గారు, మురళీ నాయక్ గారి ఫాదర్. హలో, మన మురళీ నాయక్ మేము తల్లిదండ్రులండి. మన భారతదేశం పాకిస్తాన్ భారతదేశం మధ్య మన మురళి వీరమరణం పొందినాడు కాబట్టి మాకి బాధాకరం ఉంది, ఒక పక్క గౌరవం ఉంది. ఈరోజు మన గౌతమ్ గారు సోలోబాయ్ మూవీస్ మురళీనాథ్ తల్లిదండ్రుల చేతంతో మాకు ప్రారంభం కావాలని అక్కడి నుండి మనని పిలిపించినాడు. అతను మరి కాదుకోకుండా మేము సంతోషంగా వచ్చినాము. ఆ మూవీస్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరూ మన ఫ్యామిలీతో చూడాలని మా మురళీనాయక్ తల్లిదండ్రుల ఆశ, మా కోరిక. ఆ మూవీస్ బాగా హిట్ కావాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్స్. అమ్మగారు కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే
యాజ్ మెన్ వీ కెన్ బీ వెరీ స్ట్రాంగ్, అంటే మనం ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటాం, కానీ ఇలాంటి ఒక అమ్మ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే ఒక్కడే కొడుకు, 2-3 పిల్లలు కూడా లేరు వీళ్ళకి. 25 ఏళ్ళ కొడుకు, అంటే నాకంటే కూడా ఇక్కడ ఉన్న ఎంతో మంది కంటే కూడా వయసులో చిన్నవాడు. అంత మెచ్యూరిటీతోని, అంత దేశభక్తితోని, ఒక ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అంత పోరాటం చేసిండంటే, సో అందుకే మనం ఇక్కడ ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అలాంటి వాళ్ళు ఉండడం వల్లనే. సో వాళ్ళ మదర్ కూడా ఒక 2 మాటలు మాట్లాడి తన బాధ కానివ్వండి, లేకుంటే తను చెప్పాలనుకున్న ఏ విషయమైనా ప్లీజ్ అమ్మ మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్లీజ్ చెప్పండి. హలో, అందరికీ నమస్కారము. నేను మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. మురళి వాళ్ళ మమ్మీ మాట్లాడుతూ ఉన్నాను. అందరికీ నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మాకు నా కొడుకు అంటే గాడే ఉన్నాడు. నా కొడుకు లేడు కాబట్టి ఇదే కొడుకు నాకే కోరుకుంటా ఉన్నాను. సినిమా అందరూ తప్పకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కొడుకు మేము చాలా బీదోళ్ళము. నా కొడుకు చాలా కష్టపడినాడు. మాకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. కానీ ఒక పక్క గౌరవం కూడా ఉంది, ఒక పక్క బాధ కూడా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలని నేను చాలా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అదే జోహార్ మురళీ నాయక్ గారు, భారత్ మాతాకి జై. మురళి వాళ్ళ చిన్నమామ వచ్చినాడు. మురళి వాళ్ళ చిన్నమామయ్య వచ్చారు. ఆయన ఒక 2 minutes మాట్లాడాలని కోరుకుంటున్నాను. చాలా పెద్ద స్కేల్లో తీసుకెళ్లారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. అండ్ చాలా బాగున్నాయి విజువల్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈజ్ అమేజింగ్. అండ్ నిజంగానే లాస్ట్లో డైలాగ్ చెప్పినట్టు July 4th గట్టిగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం కూడా. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ జుడా శాండీ గారి మ్యూజిక్ కానివ్వండి, మా సిద్ధు గారి విజువల్స్, అండ్ నవీన్ గారి డైరెక్షన్, అండ్ గౌతమ్ గారు స్పెషల్లీ ముందు ఆకాశ వీధుల్లో సినిమాకి ఇప్పటికీ చాలా డెవలప్ అయ్యారు. అండ్ మీ ఎమోషన్, మీ ఇంటెన్సిటీ చాలా అద్భుతంగా ఉంది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ అమ్మగారు, మీ నాన్నగారు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేశారు మీరు ఈ సినిమా. చాలా అద్భుతంగా ఉంది అని అనిపిస్తోంది ఈ కాంటెంట్ చూస్తే. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ July 4th. సో 7 Hills ప్రొడక్షన్ బ్యానర్ పై 7 Hills సతీష్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, త్రిలోక్ సిద్ధు గారి సినిమాటోగ్రఫీలో, జుడా శాండీ గారి మ్యూజికల్లో, నవీన్ గారి డైరెక్షన్లో గౌతమ్ కృష్ణ గారు, అండ్ అలానే శ్వేత అవస్థి గారు, రమ్య పసుపులేటి గారు, పోసాని కృష్ణమురళి గారు, అనితా చౌదరి గారు, భద్రం గారు, ఇలా చాలా మంది యాక్ట్ చేశారు. అండ్ విజువల్స్లో చూసాం ఇప్పుడు. సో ఖచ్చితంగా కొడుతుంది అని అనిపిస్తోంది ఈ సినిమా. సో టీం అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేసి సో వారి మాటల్లో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడు మొదటగా మా వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, వెరీ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ 7 Hills సతీష్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చాలా ఇష్టంతో, ప్యాషన్తో ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాలో లిరిక్స్ అందించినటువంటి మా మోస్ట్ ట్రెండింగ్ లిరిసిస్ట్ ఈ మధ్య కాలంలో పూర్ణాచారి గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కథలెన్నో చెప్పాను అంటూ కోర్టులో అలా రాసి అప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన పాటలను అందిస్తున్నటువంటి మా లిరిసిస్ట్, అండ్ అలానే ఆ డిఓపి త్రిలోక్ సిద్ధు గారిని గట్టిగా చెప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఓకే. అండ్ అలానే ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్లో నటించినటువంటి ఆర్ కమిడియన్ భద్రం గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆర్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఇవాళ గెస్ట్గా విచ్చేసినటువంటి సుధాకర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
రజాకర్ అంటూ ఒక అద్భుతమైన సినిమాని అందించి అవార్డులు సొంతం చేసుకుంటున్నటువంటి మా సత్యనారాయణ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఈ గద్దర్ అవార్డు రూపకర్త రామ్ నాయక్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే యాక్టర్ సతీష్ జై గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ అశ్వత్థామ, ఆర్ సోలో బాయ్ గౌతమ్ కృష్ణ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. వెల్కమ్ ఆర్ సోలో బాయ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ టీమ్ సోలో బాయ్ ఎవరైనా ఉంటే కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫోటో ఆప్ కోసం. అండ్ అలానే జమ్మి సురేష్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే సూర్య గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే ఆ డైరెక్టర్ నవీన్ కుమార్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సోలో బాయ్ అంటూ ఎక్స్ట్రాడినరీ కాంటెంట్ తో అండ్ అలానే ఇవాళ గౌతమ్ కృష్ణ గారి పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మంగాదేవి గారు, మనోజ్ గారు, అండ్ అలానే బ్రదర్ జగదీష్ మణికంఠ గారిని ఒక పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ జగదీష్ గారు, మంగాదేవి గారు, మనోజ్ గారిని ఒక పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మురళీ నాయక్ గారి పేరెంట్స్ శ్రీరామ్ గారిని అండ్ అలానే జ్యోతి గారిని కూడా ఒక పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక గ్రూప్ పిక్చర్.